ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఇది మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. యెహోవా నీతిమంతులను పరిశీలించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, అల్పుడను నిష్ప్రయోజకుడు నేను మీ దాసులను నన్ను సంపూర్ణంగా మేకని చేత కాల్చిపుటం వేసి పరిశుద్ధపరిచి మాతో మీరే మాట్లాడి మీ మహిమకు సిద్ధపరచమని ప్రతి ఆటంకాలు, అడ్లు, నిద్రమత్తు, ఔదయత, అల్లరి ఏసునామల వేళ్లతో పెళ్ళగించి నాశనం చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఈ ప్రాంగణాన్ని మీరు స్వాధీనపరుచుకుందుకే మీకు స్తోత్రం. ప్రభువా, నన్ను మీరు అంగీకరించి మీ ఆత్మతో నింపి మాతో మీరే మాట్లాడమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో నీతిమంతులను దేవుడు ఏం చేస్తారటండి? పరిశీలించును అన్నాడు. దేవుడు మనందరినీ కూడా పరిశీలిస్తూ ఉంటాడు. ఏం చేస్తాడండి? పరిశీలిస్తూ ఉంటాడు. పరిశీలించటం అంటే, ఇప్పుడు మన పిల్లలకి మనం ఏదైనా పని చెప్తాం. బాబు నాన్న షాప్ దగ్గరికి వెళ్ళి ఒక 1/2 కేజీ కారం పట్టురా అని పంపించాం. 1/2 కేజీ కారం 180 రూపాయలని మనకు తెలుసు. 200 ఇచ్చి పంపించాం. పంపించినప్పుడు ఆ పిల్లోడికి తెలియదు కదా, వెళ్ళి 180 ఆయన తీసుకుని 20 ఇచ్చాడు షాప్ అయినా. ఈ 27 రూపాయలని కొనేసుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి, నాన్న మరి డబ్బులే మిగలలేదు ఎట్రా అన్న, మనకు తెలియదు అన్నట్టు. ఆడన్నాడు 200 అంట తీసేసుకున్నాడు షాప్ అయినా అన్నాడు. ఈడు రాకముందే ఫోన్ చేశారు మీరు ఆయనకి, ఎంత ఇచ్చారు, మిగిలిన డబ్బులు ఇచ్చారు లేదంటే 20 ఇచ్చానమ్మని చెప్పాడు షాపుడు. ఈడొచ్చి ఇంటికాడ ఈడేం చెప్తాడు? 200 తీసేసుకున్నాడు అంటాడు. పప్పలేం కొనుక్కున్నట్టుగా ఏం చెప్పడు ఇటు. మనం ఆయన్ని అన్ని ప్రశ్నలు ఎందుకు వేస్తాం? ఆయన్ని ఎందుకు అలా పరిశీలన చేస్తాం? వీడు కరెక్టా కాదా అని తెలుసుకుంటాక, అంతేనా? ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి పరిశీలన చేస్తున్నారంటే అర్థం ఏంటి? ఆ కుర్రోడు ఎలాంటాడు, నమ్మకస్తుడా కాదా, మంచోడా కాదా, ఏమన్నా తేడా ఉందా ఏంటి అని తెలుసుకోవడం కోసం పరిశీలిస్తారు కదండి. అలాగే దేవుడు భూమి మీద నీతిమంతులను పరిశీలిస్తూ ఉంటాడంట. ఇప్పుడు చదువుకునే పిల్లలకే పరీక్షలు ఎందుకు పెడతారో? చదువుకునే పిల్లలకే పరీక్షలు ఎందుకు పెడతారమ్మా? ఎవరు 100కు 100 తెచ్చుకుంటారో, ఎవరు 100కు 90 తెచ్చుకుంటారో, ఫస్ట్ ర్యాంక్ ఎవరో, సెకండ్ ర్యాంక్ ఎవరో, థర్డ్ ర్యాంక్ ఎవరో, ఎవరు ఫెయిల్ అయిపోతారో ఇవన్నీ తెలుసుకోవడం కోసం పరీక్ష పెడతారు. ఏమండి, ఎందుకు పెడతారండి పరీక్ష? తెలుసుకోవడం కోసం పరీక్ష పెడతారు. పరీక్ష లేకపోతే ఆడెవడో అన్నాడంట, పరీక్ష లేకపోతే నేనే స్కూల్ పోస్ట్ అన్నాడంట. పరీక్ష ఎట్టపోతే ఎవరు స్కూల్ పోస్టు? ప్రతి ఒడి స్కూల్ పోస్టే కదా. పరీక్ష పెడితే తేలిపోద్ది ఎవడు స్కూల్ పోస్టో, ఎవడు సెకండో, ఎవడు ఫెయిల్ అయిపోతాడో తెలిసిపోద్ది కదండి. అలాగే దేవుడు కూడా మనలను, నీతిమంతులైనటువంటి బిడ్డలను ఆయన పరీక్షిస్తూ ఉంటాడు, పరిశీలిస్తూ ఉంటాడు, పరిశోధిస్తూ ఉంటాడు. ఈ పరిశోధనలో మనం నెగ్గాల, ఈ పరీక్షలో మనం నెగ్గాలి. అందుకని ఆయన పరిశీలించినప్పుడు, ఆయన పరీక్షించినప్పుడు, ఆయన పరిశోధించినప్పుడు మనం ఏమండి విసుక్కోకూడదు. మనం నాకే కష్టాలు వస్తాయి, ఎవరికే కష్టాలు రావు అనకూడదు. దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడేమో, పరీక్షిస్తున్నాడేమో, పరిశోధిస్తున్నాడేమో అని మనం అర్థం చేసుకోవాలి. మనకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఏం అర్థం చేసుకోవాలండి? మరి నేను చాలా భక్తి చేస్తున్నానండి, చాలా భయభక్తులతో ఉంటానండి, ప్రతిరోజు ప్రార్థన మానకుండా చేసుకుంటానండి, అయినా సరే నాకే కష్టాలన్నీ వస్తున్నాయండి, ఇబ్బందులన్నీ మాకే వస్తాయండి అని మనం నిష్ఠూరంగా మాట్లాడకూడదు. ఏది జరిగినా మన మంచి కోసమే, దేవుడు నా మంచి కోసమే ఈ మార్గం కూడా నడిపిస్తున్నాడని నమ్మి ఆయన పరిశీలనలో ఉన్నామేమో, పరీక్షలో ఉన్నామేమో, పరిశోధిస్తున్నాడేమో అని మనం ఆ పరిశీలనలో, పరీక్షలో, పరిశోధనలో నెగ్గటం కోసం ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆయన ఏమేం పరిశీలిస్తాడు అనేది ఒక 3 మాటలు చెప్తాను. తర్వాత మనం ఏమేం పరిశీలించుకోవాలి కొన్ని మాటలు చెప్తాను. అండి, జాగ్రత్తగా మీరు, ఎక్కువ లోపలికి వెళ్ళే అంత టైం లేదు, జాగ్రత్తగా మీరు మాటని స్వీకరించాలని, హృదయంలో దాచుకోవాలని, ధ్యానం చేసుకోవాలని
నన్ను పరిశీలించి ఆయన ఒక ఆయన ఉన్నాడని ఒక ఆ గుర్తుతో బ్రతకాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ లోపల కెమెరా పెట్టామనుకోండి, సీసీ కెమెరా. ఒక హాస్పిటల్ అనుకోండి, ఎక్కడికి వెళ్ళాం, హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్లో లోపల బయట మెట్ల దగ్గర అన్ని సీసీ కెమెరాలు పెట్టారు. సీసీ కెమెరా పెట్టినప్పుడు ఒత్త సీసీ కెమెరాలు అన్నీ చూసి వచ్చిన ప్రతి వాడు కూడా అండి హాస్పిటల్లో లైన్గా కుర్చీలో కూర్చుంటారు. మొత్తం 30 మంది 50 మంది కూర్చుంటారు. ఆ పక్క ఆయన పర్స్ అక్కడ పెట్టి కార్డు పిలిచారని వెళ్ళడానికి కొన్ని మర్చిపోయి వీడు పర్స్ తీసి జాగ్రత్తగా జేబులో తీసి అందులో పడదా ఆ హాస్పిటల్లో డాక్టర్ గారు పిలిచారని కంగారులాడి వెళ్ళిపోయి చూపించుకుని వచ్చాక మొత్తం ఎత్తుకుని నా పర్స్ అంటే దొరికేద్దా దొరకదండి. పర్స్ పోయిందంటే వెంటనే సీసీ కెమెరా చూస్తారు, ఆ టైం చూస్తారు, పక్కన ఎవరు కూర్చున్నారో చూస్తారు, ఆడి పేరేంటో తెలుస్తుంది అని పెట్టేస్తారు కదా. సీసీ కెమెరా ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? నేను పరిశీలనలో ఉన్నాను అని అర్థమైతే, నన్ను పరిశీలించడానికి ఎంత ఏర్పాటు ఉందని అర్థమైపోతే వెళ్ళినాడు ఎవడ మట్టుగా ఆడు కుర్చీలో కూర్చుంటారు, ఆడు పని చేసుకుంటారు, జాగ్రత్తగా వచ్చేస్తారు. ఏదైనా తేడా పనులు చేయరు. నన్ను పరిశీలించే ఒక ఆయన ఉన్నాడని మనకు అర్థమైపోతే మనం కూడా చాలా జాగ్రత్తగా బతుకుతాం కదా. అవునా కదా? ఏమండి, చాలా జాగ్రత్తగా బతుకుతాం. ఆయన నన్ను పరిశీలిస్తున్నాడు అని ఒక్క పాయింట్ మనకి తెలుసుకోవాలని, ఆయన నన్ను పరిశీలిస్తున్నాడు అన్నటువంటి ఒక ధ్యాస, ఒక నన్ను పరిశీలించి ఒక ఆయన ఉన్నాడు అనేటువంటి ఒక భావం మన మైండ్లో ఎప్పుడు ఉండాలని ఈ వాక్యం ద్వారా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఆయన ఏం పరిశీలన చేస్తాడంట? మొదటి పాయింట్, కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఆయన హృదయమును అంతరింద్రియములను ఆయన పరిశీలించును. అమ్మ ఏం పరిశీలించాడంట చెప్పండి? ఆయన హృదయమును అంతరింద్రియములను ఆయన పరిశీలించును అన్నాడు. ఇప్పుడు మనుషులు ఏం పరిశీలన చేస్తారు? పై రూపాన్ని పరిశీలన చేస్తారు. పై రూపాన్ని అంటే ఈవిడ కట్టుకున్న చీర ఎంత కాస్ట్లీ చేద్దే, ఈవిడ వేసుకున్న ఆభరణాలు ఎంత కాస్ట్లీ చేస్తాయి, ఈవిడ ఏ రేంజ్ మనిషి, పేదరికమా, కొంచెం మిడిల్ క్లాసా, లేకపోతే బాగా రిచ్చా అని మనం అలా చూడగానే లెక్కలు కడతాం కదా. మనం ఏం పరిశీలన చేస్తాం? వాళ్ళ యొక్క పై రూపాన్ని, వాళ్ళ యొక్క వస్త్రధారణను, వాళ్ళ యొక్క పడికట్టు, వాళ్ళ యొక్క పద్ధతిని బట్టి వీళ్ళు పర్వాలేదు మంచోళ్ళను చెడ్డోళ్ళను ఒక అవగాహనకు వస్తాం కదా, వాళ్ళ యొక్క పై రూపాన్ని బట్టి. కానీ దేవుడు పై రూపాన్ని కాదంట, ఆయన హృదయమును అంతరింద్రియములను పరిశీలన చేస్తాడని చెప్పేసి రాసి పెట్టారు. ఏం పరిశీలన చేస్తారటండి? హృదయం ఏంటండి? ఒకళ్ళు మనుషులు పైన ఎలా ఉంటారంటే, వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్ అంటారు పైకి. వాళ్ళు అలా దాటగానే ఇంకొక మనిషి ఉంటే వాళ్ళతో, ఈ మనిషి అంత డేంజర్ తెలుసా, చాలా భయంకరం, అమ్మ బాబాయ్ అని చాలా ఎన్ని చెప్పకూడదు అన్నీ చెప్తారు. వాళ్ళు ఎదురుపడగానే ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అంటారు. ఉత్తిది లోపల పైన ఒకటి ఉంటుంది, హృదయం లోపల ఇంకోటి ఉంటుంది. హృదయం లోపల ఏమండి పెద్ద లిస్టు పెట్టాడు. అసూయ, మత్తతలు, నరహత్యలు, వ్యభిచారములు, దొంగతనములు, అసూయలు, మత్తతలు, క్రోధములు, అల్లరి, ఇలా పెద్ద లిస్టు రాసి పెట్టాడు అండి. అవన్నీ హృదయంలో నుంచి బయటకు వస్తూ మనిషిని అపవిత్రపరుస్తాయి అన్నాడు కదా. ఈ హృదయంలో ఎంత కుళ్ళు, ఎంత కుశబ్దం, ఎంత ఏమంటే దుర్మార్గం అంతా పెట్టుకుని పైకి చాలా భక్తి కలిగినట్టుగా తెల్ల చొక్కా, తెల్ల పెంట వేసుకుని, తెల్లటి చీర కట్టుకుని వస్తే దేవుడు ఎక్కడ పరిశీలన చేస్తాడు? ఎక్కడ పరిశీలన చేస్తాడు? హృదయమును అంతరింద్రియములను ఆయన పరిశీలన చేస్తాడు అని చెప్పి రాసి పెట్టాడు. కాబట్టి నేను మనుషులను మెప్పిస్తానికి చాలా జాగ్రత్తగా ఒక క్రైస్తవ భాషను ఎంచుకొని ప్రతి వాళ్ళకి వందనాలు సిస్టర్, వందనాలు బ్రదర్, వందనాలు తమ్ముడా, వందనాలు అన్నయ్య, వందనాలు అక్కయ్య, వందనాలు చెల్లెమ్మ అని చాలా పెద్ద భక్తిపరుల్లాగా నేను పైకి వేషం, మాట తీరు అన్నీ మార్చినా ఆయన పరిశీలన ఎక్కడ ఉంటుందని చెప్తున్నాడు. అబ్బాయి నువ్వేం పెద్దగా ప్రయాసపడిపోకనన్నా, నేను పై రూపాన్ని చూసి పడిపోయేవాడిని కాదు, మనిషిని కాదు, నేను దేవాతి దేవుని, నేను హృదయమును అంతరింద్రియములను పరిశీలిస్తాను అని చెప్పాడు. ఆయన పరిశీలనలో లోపల మొత్తం అన్నీ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఆ యొక్క యెషయా భక్తుడు ఇంటికి సమూయేలును దేవుడు వెళ్ళమన్నాడు.
వెళ్ళమంటే సమూయేలు గారు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత యెషయాని పిలిస్తే యెషయా గారు అన్నాడు, సమాధానంగా వస్తున్నారా ప్రవక్త గారు అని అడిగాడు. సమాధానంగానే వస్తున్నాను, నీ పిల్లలందరినీ కేకయ్య అన్నాడు. కేకేశాడు. కేకేస్తే ఫస్ట్ కొడుకు వచ్చాడు. వస్తే సమూయేలు అనుకున్నాడు, రాజుగా ఈయన్నే అభిషేకించమని ఉంటాడు దేవుడు, ఏ క్లాస్కి ఉన్నాడు వీడు, కండ్ల గంటల పొడుగు మొడ్డు మంచి కుర్రాడు, మంచి లైన్లో ఉన్నాడు, సూపర్గా ఉన్నాడు, ప్రభు ఈడేనా అభిషేకం చేశానా అన్నాడు దేవుడిని. దేవుడు అన్నాడు, నాన్న ఈడు కాదురా అన్నాడు. అరే ఈడు చాలా బాగున్నాడు ప్రభా, ఈడు కాదంటే పెట్టి అని యెషయా గారు రెండో వాడిని పిలవండి అన్నాడు. రెండో వాడు వచ్చాడు అండి, ఆడు కాదంటున్నాడు. మూడో వాడు వచ్చాడు, ఆడు కాదంటున్నాడు. నాలుగో వాడు వచ్చాడు, ఆడు కాదంటున్నాడు. ఎంతమంది వచ్చి అంతమందిని కాదంటున్నాడు దేవుడు. అయ్య బాబు ఇదేంటి, ఎవడు చూస్తాడే రాజులాగా ఉన్నారు, ఎవడు చూస్తాడో ఎక్లస్గా మంచి బలంగా ఉన్నారు, వీళ్ళని ఎవరో కాదంటున్నాడు దేవుడు. ఏంటి అసలు కథ, అసలు వ్యవహారం ఏంటని సమూయేలుకి ఏం అర్థం అవుతలా. సమూయేలు ఏం చేస్తున్నాడు, పై రూపాన్ని చూస్తున్నాడు. దేవుడు ఎక్కడ చూస్తున్నాడు, అంతరంగాన్ని చూస్తున్నాడు, హృదయాన్ని చూస్తున్నాడు. ఆయన హృదయం కరెక్ట్గా లేదురా బాబు, వాడిని రాజుగా పెట్టకూడదు, తీసే అంటున్నాడు దేవుడు. అప్పుడు అందరూ అయిపోరా అని అడిగాడు యెషయా. అందరూ అయిపోరండి, మా పిల్లలందరూ అయిపోరండి, ఇంకెవరు లేరని అన్నాడు యెషయా. లేదు దేవుడు నీ పిల్లల్లోనే ఒకరిని అభిషేకం చేయమనండి, ఎవడో ఉంటాడు చూడు జాగ్రత్తగా, వీళ్ళు కాకుండా ఎక్కడ ఉంటే చెప్పు అంటున్నాడు సమూయేలు గారు. అయిపోయింది నేను వెళ్ళానండి, ఇంకెవరు లేరని అన్నాక దేవుడు చెప్తున్నాడు, ఎవరు లేరంట పెట్టని కోప్పడ్డాక సమూయేలు అప్పుడు ఉన్నాడండి, ఒకడు ఉన్నాడండి, ఆడు అరణ్యంలో ఉంటాడండి, ఆడు ఎంత పొట్టుగా ఉంటాడండి, బక్కగా ఉంటాడండి, చిన్నపిల్లవాడండి, ఆడు ఎందుకండి అన్నట్టుగా ఎందుకులేండి ఆడు అంటున్నాడు. ఎందుకులేక దేవుడు పిలవమన్నాడు, పిలువనంటే పిలిపించాడు. దావీదు వచ్చాడు, అలా గుమ్మంలోకి వచ్చి గుమ్మంలోంచి అలా బయటకు అడుగు పెడతంతోనే బయటికి అడుగు పెడతంతోనే దేవుడు అంటాడు, నానా అతడి అందం చూసావా ఎంత అందంగా ఉందో, సమూయేలు అతడి కళ్ళు చూసావా ఎంత సుందరంగా ఉన్నాయో, అతడి అంతరంగం హృదయం చూసావా ఎంత అందంగా ఉందో, అతడు ఎంత భయభక్తులు కలిగిన వాడు, ఎంత ప్రార్థనాపరుడు, ఎంత స్తుతులు చెల్లిస్తాడు, ఎంత ఆరాధికుడు, అతడిని నేను కోరుకున్నాను, అభిషేకం చేసే అంటున్నాడు. సమూయేలు ఆ కుర్రాడిని చూసి ఇదేంటి పొట్టుగా ఉన్నాడో, బక్కగా ఉన్నాడో, గట్టిగా గాలి తెగిరిపోయా ఉన్నాడో, స్వత్తకేమో ఇలాంటి కుర్రని అభిషేకం చేసామంటే దేవుడు ప్రభా ఏంటి నాయన నీ టేస్ట్ ఏంటి ప్రభా, కుర్రలు ఎక్కలేసిన కుర్రలు వద్దని కుర్రని మేము చేసామన్నావు, అసలు ఏంటి ప్రభా ఒకసారి ఆలోచించుకో అన్నాడు సమూయేలు. ఓరు బాబు నువ్వు పైన చూస్తున్నావు, నేను లోపల చూస్తున్నాను, అర్జెంట్ చేసే అన్నాడు దేవుడు. దేవుడు ఎక్కడ పరిశీలన చేస్తాడు చెప్పండి, దేవుడు ఎక్కడ పరిశీలన చేస్తాడు, హృదయాన్ని అంతరింద్రియములను ఆయన పరిశీలన చేస్తాడు. ఆ పరిశీలనలో దావీదు నెగ్గాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలను నిన్ను అందరినీ ఆయన పరిశీలన చేస్తే మన లోపల మన హృదయం కరెక్ట్గా ఉందా, లోపల అసూయ లేకుండా ఉందా, లోపల కుట్ర లేకుండా, కుతంత్రం లేకుండా, కోపము, క్రోధము, మత్తతలు, నరహత్యలు, దొంగతనములు, వ్యభిచారములు లేకుండా హృదయం నీట్గా ఉందా, శుద్ధి చేయబడి ఉందా, శుద్ధ హృదయం కలిగి ఉందా? నీ లోపల నీ హృదయాన్ని పరిశీలన చేసిన దేవుడు నిన్ను ఎంపిక చేసుకుంటాడా? ఆయన పరిశీలనలో నెగ్గుతావా? ఆయన హృదయమును పరిశీలన చేస్తాడు. తర్వాత అంతరింద్రియములను పరిశీలన చేస్తాడంట. మనిషికి 5 ఇంద్రియాలు ఉంటాయి. మనిషికి ఎన్ని ఉంటాయి ఇంద్రియాలు? పంచేంద్రియాలు అంటారు. ఒకటి కళ్ళు. ఈ కళ్ళు పరిశీలన చేస్తాడంట దేవుడు. లోపల హృదయాన్ని పరిశీలన చేస్తాడు, ఈ కళ్ళను పరిశీలన చేస్తాడు. నువ్వేం చూస్తున్నావో నీకు మాత్రమే తెలుసు, ఎవడికి తెలియదు కదా. ఎవరు సెల్ ఫోన్ వాళ్ళకు ఉన్నప్పుడు, ఎవరు నెట్ వాళ్ళకు ఉందో, ఎవడు గోడవాడికి ఉందో, ఎవడు రూమ్ వాడికి కదా, ఎవడు బెడ్రూమ్ ఆడితే కదా. ఒకవేళ అలాంటి సిస్టమ్ కూడా ఉంది కదా ఇప్పుడు. ఎవరికి తెలియదు, నాకే తెలుసు అనుకుంటున్నాం మనం. నువ్వేం చూస్తున్నావో ఆయన పరిశీలన చేస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఆయన పరిశీలన చేస్తున్నాడు. నువ్వు ఏమి తింటున్నావో నీ ఇంద్రియాల ద్వారా, ఇంద్రియాల్లో ఇదొకటే, ఏమి తింటున్నావో పరిశీలన చేస్తున్నాడు, ఏమి చూస్తున్నావో పరిశీలన చేస్తున్నాడు, అత్తమానం ఏమి వింటున్నావో పరిశీలన చేస్తున్నాడు. సుమా, నీ శరీరం ఒక ఇంద్రియం, ఇవన్నీ కూడా శ్వేత రంధ్రాలు ఉంటాయి కదా. ఈ శరీరం ద్వారా నువ్వేం చేస్తున్నావో అన్నీ ఆయన పరిశీలన చేస్తున్నాడు. ఇంత పరిశీలన నా మీద, ఇంత ఎంక్వైరీ ఉందని తెలిస్తే జాగ్రత్తగా ఉంటామా, ఎట్ట పెడతట్టు ఉంటామా చెప్పండి? జాగ్రత్తగా ఉంటామా, ఎలా పెడతలా ఉంటామా? ఇంత పరిశీలన మన మీద పెట్టాడు దేవుడు. నేనేం చూస్తున్నాను ఎవరికీ తెలియదు అనుకో, మాకు నేనేమి చేస్తున్నాను ఎవరికీ తెలియదు అనుకోవద్దు, నేను ఎక్కడికి వెళ్తున్నాను ఎవరికి తెలియదు అనుకోవద్దు, నేనేం మాట్లాడుతున్నాను ఎవరికి తెలియదు అనుకోవద్దు. మనము ఏమి చేసినాను అన్నీ ఆయన పరిశీలన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆయన హృదయమును అంతరింద్రియములను పరిశీలిస్తున్నాడు. అంటే మన ఇంద్రియాల ద్వారా ఏం వింటున్నామో అది కూడా పరిశీలన చేస్తున్నాడు. అందుకనే ఎవరైనా ఏదైనా ఇంకొకరి గురించి ఏదైనా చెప్తున్నప్పుడు వెంటనే కట్ చేసి మళ్ళీ తనమని వెళ్ళిపోవాలా. అలాగక్క అని వాళ్ళు చెప్పింది అదే పనిగా వినటం, ఇంకా అలాగా వ్యవహారం కాదు. మనం ఎల్లప్పుడూ ఈ చెవులు ద్వారా ఏం వింటున్నామో అది కూడా ఆయన ఏం చేస్తున్నాడు? పరిశీలన చేస్తున్నాడు. ఏమి చూస్తున్నామో పరిశీలన చేస్తున్నాడు. ఎంత పరిశీలన మీద ఉందని నీకు తెలిసినప్పుడు చూడకూడనివి చూస్తామంటారా? వినకూడని వింటామంటారా? ఏమండి, తినకూడనివి తింటామంటారా? మాట్లాడకూడని విషయాలు మాట్లాడతామంటారా? ఏమండి, కొంతమంది భక్తులు ప్రార్థనకు వచ్చి భక్తులు ఏదన్నా విషయం ఏదన్నా గొడవ వస్తే బూతులు వచ్చేస్తాయి మొత్తం చెట్ట అయిపోతారు. ఆయన మన మాటలను పరిశీలన చేస్తున్నాడు. సమస్తాన్ని ఆయన పరిశీలన చేస్తున్నాడని జాగ్రత్త కలిగి మనము బ్రతకాల్సిన అవసరం ఉందని దేవుడు ఇందు నిమిత్తం మనకు తెలియజేస్తున్నాడని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆయన మనలను ఏం చేస్తూ ఉన్నాడు? పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఏం పరిశీలన చేస్తున్నాడు? మొదటిది చెప్పండి. ఆయన హృదయమును పరిశీలన చేస్తున్నాడు. అయ్యో, నా హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది, ఈ వ్యాధి నుంచి నన్ను ఎవరు విడిపిస్తారని చాలా బాధపడిపోయాడు ఒక భక్తుడు. నా హృదయం ఒక ఘోరమైన వ్యాధి కలిగింది, ఆ ఘోరమైన వ్యాధి ఎవరు తగ్గిస్తారని బాధపడిపోయాడు. అలాంటి దుర్మార్గమైన దుష్టత్వం కలిగిన హృదయం ఆయనకిస్తే ఆయన హృదయాన్ని ఏం చేస్తాడు? శుద్ధి చేస్తాడు. ఆ హృదయంలో ఉన్న కలంకం అంతా తీసేస్తాడు. ఆ హృదయంలో ఆయనే సింహాసనాసీనుడై పరిపాలన చేసి మంచి ప్రవర్తన మనం ప్రవర్తించినట్లుగా ఆయన కృప చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఆయన హృదయమును పరిశీలన చేస్తాడు. ఇంకా ఏం చేస్తాడు? అంతరింద్రియములను పరిశీలన చేస్తాడని మనం ఎరిగిన వాళ్ళమై చాలా జాగ్రత్తగా ఏమండి మనం మన హృదయాన్ని కాపాడుకోవాలి. తర్వాత మన అంతరింద్రియాలంటే ఏంటి? ఇంద్రియాలంటే ఏంటంటే కళ్ళు, మాటలు, చెవులు, చర్మం, మొత్తం ఇవన్నీ జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. మనం పరిశీలనలో ఉన్నాం అని మనం ఎరగాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత ఆయన ఇంకా ఏం పరిశీలన చేస్తున్నాడంట? రెండవ మాట, ఆయన ఆకాశము నుండి భూమి మీద నరులను పరిశీలిస్తూ ఉన్నాడంట. ఎందుకనంట? నన్ను వెదుకువారు ఎవరైనా ఉన్నారేమో అని పరిశీలన చేస్తున్నానంట. కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం. కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెదికివారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను అన్నాడు. యెహోవా ఆకాశము నుంచి నరులను ఎందుకు పరిశీలన చేస్తున్నాడంట? ఎందుకు పరిశీలన చేస్తున్నాడంటే ఆయనను వెదుకువారు కలరేమో అని పరిశీలన చేస్తున్నాడంట. కాబట్టి ప్రియులరా, మనము ఆయన మనలను పరిశీలిస్తూ ఉన్నాడని మనకు తెలిసింది మొదటి పాయింట్లో. అందుకని మన హృదయాన్ని జాగ్రత్తగా చూసుకుందాం, మన ఇంద్రియాలను జాగ్రత్తగా చూసుకుందాం. రెండవది, ఆయనను వెదికే వారి కోసం ఆయన పరిశీలన చేస్తున్నాడంట. ఎవరి కోసం అండి? ఆయనను వెదికే వారి కోసం ఆయన పరిశీలన చేస్తున్నాడంట. వివేకము కలిగిన వారు ఎవరైనా భూమి మీద ఉన్నారేమో, వారు నన్ను వెతుకుతున్నారేమో అని పరిశీలన చేసి వెతికే వాళ్ళని కనపడితే వాళ్ళను ఆయన దృష్టించి వాళ్ళను ఆశీర్వదించడానికి, దీవించడానికి, వాళ్ళకి తోడుగా ఉండటానికి ఆయనను వెతికే వారి కోసం పరిశీలనగా చూస్తూ ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, మనము దేవుని పరిశీలనలో ఉన్నాము కాబట్టి ఆ పరిశీలన ఎందుకోసమట? ఆయనను వెతికే వారి కోసం అన్నాడు. కాబట్టి మనం ఏం వెతుకుదాం చెప్పండి? దేవునిని మనం వెతకాలి. దేవునిని మనం వెతకాలి, కనుగొనాలి ఆయన్ని. ఆయన ఎక్కడ దొరుకుతాడు? ఎలా దొరుకుతాడు? ఆయనను మనం వెతకాలి, ఆయన కోసం పరితపించాలి. నా ప్రియుడు ఎక్కడ ఉన్నాడో అని షోలమ్మితి అయినటువంటి ప్రియురాలు ఆ ప్రియుడి కోసం వెతుకుతూ ఉంది అండి. ఆ ప్రియుడి కోసం సొమ్మసిల్లిపోతూ ఉంది. నా ప్రియుడు కనపడితే చెప్పండి అని యెరూషలేము కుమార్తెలతో చెబుతూ ఉంది. మన ప్రియుడు యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయనను మనం వెతకాలి, ఆయన కోసం మనం పరితపించాలి, ఆయనతో మాట్లాడటానికి మనం ఆశపడాలి. వెతకడం అంటే ఏంటండి?
ఇప్పుడు ప్రియుడు ఎక్కడో వేరే ఊర్లో ఉన్నాడు, ప్రియురాలేమో ఈ ఊర్లో ఉన్నారు. పొద్దున్నుంచి రాత్రి అయిపోయినా 24 hours అయిపోయినా ఒకసారి కూడా ఫోన్ ఆయన చేయడు, ఒకసారి ఫోన్ ఈవిడే చేయదు. వీళ్ళిద్దరికీ ఇంక ఒకళ్ళ కోసం ఒకరికి ధ్యాస ఏముందన్నట్టు, ఏమైనా ధ్యాస ఉందన్నట్ట? ఏమండి చెప్పండి అమ్మా. ఈవిడ గురించి ధ్యాస ఆయనకి లేదు, ఆయన గురించిన ధ్యాస ఈవిడికి లేదు. ఈవిడ పనులు ఈవిడికి బిజీ, ఆయన పనులు ఆయనకి బిజీ. ఫోన్ చేసి మాట్లాడే అంత తీరు కూడా లేదు కదా. మనకి ఏమి ఎత్తుకున్నట్టు? ఎన్ని పనులున్నా మన ధ్యాస ప్రియుడి మీద ఉంటే ఏం చేస్తారు అండి? ఇప్పుడు ప్రధానమైన పిల్ల ఉందనుకోండి, ప్రధానం అయిపోయింది, పెళ్ళికి 3 నెలలు గడిపెట్టారనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాడు ప్రియుడు? ఏం చేస్తాడు? రోజుకోసారన్నా ఫోన్ చేస్తాడు, అమ్మ ఎలాగున్నావు, ఏంటి, ఎలా గడిచింది రోజు, ఏంటి విషయాలని అడుగుతాడా? అడిగితే ఈవిడ కూడా నాకు బిజీగా ఉంది, పెట్టి అయిపోను అంటారా? ఇక అత్తమాన పద్దాక పోనైనా పనేం లేదా, పెట్టా అంటారా? అనరు. ఆయన పెట్టిదాకా మాట్లాడుతుంటారు, సమాధానం చెప్తుంటారు. ఆయన మాట్లాడి సరే జాగ్రత్త అమ్మా అని అన్నాక ఉంటారన్నాక అప్పుడు పెడతారు. అంతేనా కదా? మనము ఆయనను వెతకాలి. మనం ఆయన ఏం చేయాలి చెప్పండి? ఆయనతో మనం మాట్లాడటం అంటే ఏంటి? దేవునితో మనం మాట్లాడటం అంటే ఏంటి? ప్రార్థన చేయడం. దేవుడు మనతో మాట్లాడటం అంటే ఏంటి? వాక్యం చదవడం కదా. మరి దేవుని వెతకడం అంటే ఏంటి? ఆయన వాక్యాన్ని చదవకుండా ఇంట్లోంచి బయటకు రాకుండా ఎవరైతే ఉన్నారో, ఆయనకు ప్రార్థన చేయకుండా ఇంట్లోంచి బయటకు రాకుండా ఎవరైతే ఉంటున్నారో, ఆయన మీద ధ్యాస పెట్టుకుని ఎవరైతే ఆయన్ని వెతుకుతూ ఉన్నారో, అలాంటి వారి కోసం ఆయన పరలోకము నుంచి భూమి మీద నరులను పరిశీలన చేస్తున్న వెతికేవారు ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, మనం దేన్ని వెతుకుతున్నాం? ఏమండి, మొన్న మా అబ్బాయి సైన్స్ మోడల్ అని కొట్టినన్నా చెల్లం అన్నాడు. నేను కొట్టాను సైన్స్ మోడల్ అని కొడితే అందులో బోల్డ్ అని వచ్చినాయి. మురికి నీటి నుంచి మంచినీళ్ళు ఎలా తయారు చేయాలి అదో మోడల్, సైన్స్ మోడల్ అనమాట. ఒక బ్యాటరీ ద్వారాగా ఒక ప్యాన్ ఎలా తిప్పాలి అనేది ఇంకో మోడల్. అలా లైన్గా వచ్చాయి. ఎన్నో మనం సొత్తుంటే వందలు వస్తుంటాయి. ఎవరికి నచ్చిందాడు దాన్ని తయారు చేసి స్కూల్లో పట్టుకెళ్ళి చూపించాలన్నమాట. మరుసటి రోజున వెళ్తే మొత్తం స్కూల్ నిండా ఎవడొక తోచిందాడు తయారు చేసి పట్టుకొచ్చేసారు. మొత్తం 100 మంది ప్రదర్శనలో ఉన్నారు వాళ్ళు తయారు చేసి పట్టుకుని. ఇలాగనే మనం సెల్ ఫోన్లో వెతుక్కుంటే అన్నీ దొరకవా? మనం ఏది అడిగితే దొరుకుతుంది, అందులో దొరుకుతుందండి. పలానా చీర అని కొట్టామనుకోండి, ఏ షాప్లో దొరుకుద్ది, ఏ ఊర్లో దొరుకుద్ది, అన్నీ వచ్చేస్తాయి రావా? అన్ని రేట్లతో సొద్దాన్ని వచ్చేస్తాయి. మనం ఏది కావాలంటే వెతుక్కుంటాం కాబట్టి, అలాగే మనం దేన్ని వెతుక్కోవాలంట? దేవునిని మనం వెతుక్కోవాలి. వెతుక్కోవటంలో ఎలా వెతుక్కోవాలి? ఎంత బిజీ అయిపోయినా, ఎంత ఉద్యోగం అయిపోయినా, ఎంత వ్యాపారం అయిపోయినా, ఎన్ని పనులున్నా వాక్యం చదవకుండా అండి, ప్రార్థన చేసుకోకుండా, ఆయన్ని వెతకకుండా బయటికి వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనను వెతికే వారి కోసం ఆయన ఆకాశం నుంచి పరిశీలన చేస్తూ ఉన్నాడు అని చెప్పి రాయబడింది అండి. మనము దేవుని పరిశీలనలో ఉన్నాము. చెప్పండి, ఏం చేస్తున్నాం మనం? దేవుని పరిశీలనలో మనం ఉన్నాము. ఆయన పరిశీలనలో ఉన్నాము కాబట్టి ఆయన మన హృదయాన్ని పరిశీలన చేస్తున్నారు, ఆయన మన అంతరింద్రియములను పరిశీలన చేస్తున్నారు, ఆయనను వెతికే వారి కోసం ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, ఏమండి, మనము ఎవరిని వెతుకుతాం? నన్ను దేవుడు పరిశీలన చేస్తున్నాడు, అమ్మో ఈరోజు వాక్యం చదవకపోతే అమ్మో ఆయన పరిశీలనలో ఉన్నానన్న భయం మనకు ఉండాలి. అమ్మ ఏముండాలి చెప్పండి? ఈరోజు అన్ని పనులు ఎక్కువ ఉన్నాయని లేవటంగానే బాబు అని చెప్పేసి గబగబా వెళ్ళిపోతాం కాదు. ఎన్ని పనులున్నా నేను ఆయన పరిశీలనలో ఉన్నాను, నేను ఆయన్ని వెతకాలి, అప్పుడు నేను బయటికి వెళ్ళాలి అన్న ఒక అవగాహన మనకు ఉండాలి. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనను వెతికే వాళ్ళంగా మనం సిద్ధపడాలి. అలాంటి వారి కోసం ఆయన పరిశీలన చేస్తున్నాడని చెప్పి రాయబడింది. ఇంకెక్కువ చెప్పలేను అండి. చాలామంది చాలా వెతుక్కుంటున్నారు. మరి మనమైతే దేవునిని వెతుక్కుందాం. ఒక రాజుగారు అనారోగ్యంగా ఉంటే ఏమండి, తన కింద ఉన్నటువంటి అధికారులను పిలిచి పలానా ఎక్రోని దగ్గరికి వెళ్ళి నేను బతుకుతానో కనుక్కొని రండి అని చెప్పి పంపిస్తున్నాడు. పంపిస్తే దారిలో ఏలే కనపడ్డాడు. రేయ్ ఎక్కడికి వెళ్తున్నారని అడిగాడు. రాజుగారు అలా పంపాడయ్యా అని చెప్తే, అక్కడ దాకా ఎందుకు రా, నేను ఉన్నాను కదా యెహోవా ప్రవక్తనే, మంచం మీద చచ్చిపోతాడని చెప్పండి వెళ్ళని చెప్పాడు. ఈయన వెళ్ళారు, వెనక్కి వెళ్ళారు. అయ్యా
ఆయన ఎవరో గొంగలు కట్టుకున్నాడయ్యా, ఎలాగున్నాడు అంటే రాజు అన్నాడు, అయితే అతడు ఏలియా అయి ఉంటాడు రా బాబు, ఏం చెప్పాడు రా చెప్పండి రా అంటున్నాడు. ఇంకేం చెప్పాడు, మంచం మీద ఉండే చచ్చిపోతామని చెప్పాడంటే ఆయన చెప్పాడంటే జరిగిపోతారా బాబా, స్తోత్రం. ఇశ్రాయేల్లో యెహోవా అనే దేవుడు లేడనుకుని నువ్వు ఎక్కడికో పంపిస్తున్నావా, నువ్వు మంచం మీద చచ్చిపోతావు అని చెప్పాడు. చచ్చిపోయాడు, మంచం మీద చచ్చిపోయాడు. మనం ఏం వెతుక్కుంటున్నాం సార్? దేవుడు నన్ను క్షమించును గాక అండి. చర్చికి వెళ్ళే వాళ్ళు ఏం చేయాలి? అయ్యా మేము కార్యక్రమం పెట్టుకుంటాం, మీకు ఎప్పుడు కరెంట్ ఒకటి పెట్టనని అడగాల? వాళ్ళే ఫిక్స్ చేసుకుని వస్తారు, పలానా తారీఖుని, ఆ తారీఖుని పెట్టాలి వాళ్ళకి. ఇప్పుడు ఇవాళ పెట్టాడు ఒక ఆయన కార్యక్రమం, ఎలా జరుగుతుందండి? ఆరాధన ముఖ్యమా, కార్యక్రమం ముఖ్యమా? ఏది ముఖ్యం? వారంలో 6 రోజులు లేవా, మిగతా 6 రోజులు మంచివి కదా ఏమండి? మంచివి కదా అండి? 6 రోజులు మంచివి కదండి? అన్ని రోజులు మంచివి కదండి? వచ్చి చెప్తున్నాడు, అన్న మరి మీరు తప్పనిసరిగా రావాలా, ప్రార్థన చేయాలా అంటున్నాడు. ఎవరు బాబు, ఆదివారం ఆరాధన ఎలాగొస్తారా వదిలేసి, ఎవడు చెప్పాడు నీకు పెట్టుకోమని అవుతున్నాడు. అన్ని ప్రార్థనలు ఇవే వచ్చి కనపడతాను రా బాబు, మరి నీకు నేను అంతకు నేను ఏం చేయగలను, నేను చేయలేను రా అని చెప్పాను. కాబట్టి ప్రియులరా, మనం దేవుని మనల్ని పరిశీలన చేస్తున్నాడన్న సంగతి మర్చిపోతున్నారు. ఎలాతో అలాగా వాళ్ళకి ఏంటి అన్నీ పాటిస్తారు. ఆఖరిలో అయ్యగారు మీరు రావాలని చెప్తారు. ఎలాగవుతుంది? నువ్వు ఏం వెతుక్కుంటున్నావు, మనం ఏం వెతుక్కుంటున్నాం, అది చాలా ప్రాముఖ్యం. నువ్వు దేవుణ్ణి వెతికే బిడ్డవైతే అయ్యగారు మీ ఇష్టం, మీకు ఎప్పుడు కలిగినట్టు పెట్టండి అంటే ఆయన చెప్తాడు, పలానా తారీఖు పెడదాం నాన్న అని ఒక ఖాళీగా ఉన్న తారీఖు చెప్తాడు, చక్కగా జరుగుతుంది బంగారులాగా. ఇప్పుడు వాళ్ళు ఏ చర్చికి వెళ్తారు, ఆ పాస్టర్ గారు అయినా వస్తాడు, చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతానని చెప్పాడంట. ఆయన మాత్రం ఏం చేస్తాడా అండి? 9 గంటలకు వస్తాను, చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతానంట. అలా వస్తాడు, 5 నిమిషాలు చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు, అయిపోద్ది కదా. కాబట్టి మనము ఏం వెతుక్కుంటున్నాం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. మనం ఆయన పరిశీలనలో ఉన్నాం కాబట్టి నన్ను వెతుకువారు ఎవరైనా కలరేమో అని, ఆయన మీద ఆధారపడేవారు ఎవరైనా ఉన్నారేమో అని, ఆయన కోసం వెతుక్కునేవారు ఎవరైనా ఉన్నారేమో అని ఆయన పరిశీలన చేస్తున్నాడు. అలాంటి వారి కోసం ఆయన వేచి చూచి ఉన్నాడు. అలా వెతికేవారు ఎవరైనా కనపడితే వాళ్ళని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొకటి 3వ మాట, కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 10వ వచనం. ఆయన ఎందుకు పరిశీలన చేస్తూ ఉన్నాడు? మనలను నిర్మలముగా చేయడం కోసం పరిశీలన చేస్తున్నాడంట. దేవా, నీవు మమ్మ పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలము చేసి ఉన్నావు. ఆయన పరిశీలన ఎందుకనంటే, నిన్ను వెండిని ఎలాగైతే నిర్మలము చేస్తారో, వెండిని ఎందులో పెడతారంట? మోసలోనూ ఎందులోనూ పెడతారంట. అగ్నిని కూడా కొలిములో పెడతారంట కదా. కొలిములో పెడితే అగ్ని దానికి తగలటం వలన అది కరిగిపోతుంది కదండి. వెండైనా బంగారమైనా కరిగిపోతుంది. ఆ కరిగిపోయినప్పుడు అందులో ఉన్న మస్టు మలినం అంతా పోయి మరలా ఇంకొక రూపంలో దాన్ని తయారు చేస్తాడు, ఇంకో ఆభరణంగా తయారు చేస్తాడు. అప్పుడు స్వచ్ఛమైన బంగారంగా, మరీ ఎక్కువ విలువైన బంగారంగా అది బయటకు వస్తుంది. అవునా కదా. అలాగే మనలను కూడా పరిశీలిస్తున్న దేవుడు ఎందుకు పరిశీలిస్తున్నాడంటే, నిర్మలముగా మనలను చేయటం కోసం ఆయన మనలను పరిశీలన చేస్తున్నాడంట. మనల్ని ఎందుకు పరిశీలన చేస్తున్నాడు? నిర్మలముగా చేయడం కోసం మనలను పరిశీలన చేస్తున్నాడంట. ఎఫ్సి పత్రికలు అంటాడు, కలంకమైనను మస్టైనను అది అట్టిది మరి ఏదైనా లేక మహిమ కలిగిన సంఘముగాను నిర్దోషమైన సంఘముగాను దేవుని ఎదుట తన భార్యను నిలబెట్టుకొనవలనని ఆయన సంఘము కొరకు తనను తానే అప్పగించుకును అని చెప్పి రాసిపెట్టాడు కదండి. ఆయన మనలను నిర్మలముగా చేయటం కోసం తన ప్రాణాన్నే పెట్టేశాడు.
కాబట్టి ఆయన మనలను పరిశీలిస్తున్నాడు. ఎందుకనంటే మనము ఎప్పుడూ కూడా నిర్మలముగా మనలను చేసి ఉన్నాడు, నిర్మలంగా చేసి ఉన్నాడు, నిర్మలముగా ఉండాలని కోరుకుంటున్నాడు. అంటే నిర్మలం అంటే ఏంటి చెప్పండి? నిర్మలము అంటే ఏంటి? నిష్కలంకము. నిష్కలంకం అంటే మనకు అర్థం అవడానికి, ఇప్పుడు మనం ఒక చెరువులోకి వెళ్ళి ఒక బంగారు పొంగరం అందులో పడేసాం అనుకోండి, కనపడుతుందా? కనపడుతుందా? కనపడదు. ఒక గోదావరిలోకి బ్రిడ్జి మీదకి వెళ్ళి ఒక బంగారు పొంగరం పాడేయండి, మళ్ళీ కిందకి ఏదో రకంగా వెళ్ళి నావేసుకుని వెళ్ళి పడేసిన కాడ చూడండి, కనపడుతుందా? కనపడుతుందా? కనపడదు. కానీ ఒకవేళ అలాంటి ఎక్కడో ఉందంట నిర్మలమైన ఒక నీళ్లు ఉన్న ప్రదేశం, ఎక్కడో ఆ ప్రదేశం నాకు గుర్తులేదు, అక్కడికి గన మనం వెళ్ళి ఒక ఉంగరం పడేస్తే అది ఎంత లోతులో నీరున్నా సరే స్పష్టంగా మన ఉంగరం కనపడుతుందంట. అంటే ఆ నీళ్ళల్లో ఏమి లేదు, కలంకము లేదు, మలినము లేదు, మురికి లేదు, ఏమండి, దోషము లేదు. ఆ నీళ్లు అంత నిర్మలము, అంటే అంత క్లిస్టల్ క్లియర్ అంటారనమాట, శుద్ధమైనవి అన్నట్టు. అలాగున మనలను చేయటం కోసం ఆయన మనలను పరిశీలిస్తున్నాడు అన్నాడు. ఇప్పుడు ఆయన మనలను పరిశీలనలు ఎందుకు పెట్టాడు? పరిశీలనలు ఎందుకు పెట్టాడు? మనలను కలంకమేమీ లేకుండా, మస్టేమీ లేకుండా, ముడత ఏమీ లేకుండా, అట్టిది మరి ఏదీ లేకుండా, మచ్చలేమీ లేకుండా, డాగులేమీ లేకుండా పరిశుద్ధపరిచి దేవుని ఎదుట నిలబడగలిగిన శక్తిమంతులుగా మనల్ని తయారు చేయుటకు నిర్మలులుగా చేసి ఉన్నాడు అన్నాడు కదా. నిర్మలముగా చేయటం కోసం మనలను ఆయన పరిశీలిస్తున్నాడని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఆయన పరిశీలనలో నేను ఉన్నాను అని నాకు అర్థమైతే నేను ఎప్పుడు ఎలా ఉంచుకుంటాను? ప్రభువా నన్ను నిర్మలంగా చేయి ప్రభు అని ప్రార్థన చేసుకుంటాను. అండి, ఆయనే నిర్మలంగా చేయాలి. మనకు మనం చేసుకోగలమా? మనకు మనం చేసుకోలేము. మన వస్త్రములు మాసిపోతే మన వస్త్రాలను మనం ఉతుక్కోగలం కదా. మన వస్త్రాలను మనం ఏం చేసుకోగలం? ఉతుక్కోగలం, శుభ్రం చేసుకోగలం, తెల్లగా చేసుకోగలం. అలాగే మనలను నిర్మలంగా చేయడం కోసం ఆయన రక్తము ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగినగా ఆయన రక్తం ఉన్నది, ఆయన పరిశుద్ధాత్మ ఉన్నది. ఆయన రక్తము ద్వారా, ఆయన ఆత్మ ద్వారా మనలను ఎలా చేస్తాడు? నిర్మలంగా చేసి పెడతాడు. అసలు కలంకము కానీ, ముడత కానీ, మట్టి కానీ, ఏమండి, అట్టిది మరి ఏదైనాను మన మీద కనబడకుండా ఆయన మనల్ని శుద్ధ సువర్ణం వలె చేయటం కోసమే ఆయన మనల్ని పరిశీలిస్తున్నాడు అని చెప్పి రాసిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 4వ మాట ఏమిటనగా 119వ కీర్తన 59వ వచనం, నా మార్గములు పరిశీలన చేసుకుని నీ శాసనముల తట్టు మరలుకొంటుని అన్నాడు. ఇప్పుడు మనలను మనమే పరిశీలన చేసుకోమని చెప్తున్నాడు. నా మార్గములు నేనే పరిశీలన చేసుకుని నీ శాసనముల తట్టు మరలుకున్నాను అన్నాడు. ఏమండి, ఇప్పుడు 3 పాయింట్లేమో దేవుడు మనలను పరిశీలన చేస్తున్నాడు. ఎందుకు పరిశీలన చేస్తున్నాడు? నీ హృదయాన్ని బాగు చేయాలని. ఏమండి అమ్మ, ఫస్ట్ పాయింట్లు ఏంటి? మన హృదయమును, మన అంతరింద్రియములను ఆయన పరిశీలనలో పెట్టాడు, వాటిని బాగు చేయాలని. 2వ పాయింట్ ఏం చెప్తున్నాడు? ఆయనను వెదికేవారుగా మనము తయారు చేయాలని మన మీద పరిశీలన పెట్టాడు. 3వ పాయింట్ ఏం చెప్తున్నాడు? మనలను నిర్మలముగా చేయాలని మన మీద పరిశీలన పెట్టాడు. 4వది ఏం చెప్తున్నాడంటే, నిన్ను నీవే పరిశీలన చేసుకోవటం నేర్చుకోనన్నా అంటున్నాడు. ఏం చెప్తున్నాడండి? ఎల్లప్పుడూ ఆయనే చేస్తాడు అని కూర్చుంటే అవదాం. మనలను మనమే పరిశీలన చేసుకోవడం తెలియాలి. మనం నడుస్తున్న మార్గము కరెక్ట్ మార్గంలో వెళ్తున్నామా, మార్గం తప్పిపోయామా? సాతాను పని కూడా సాతాను చేస్తుంటాడు కదా. మనం నడుస్తూ ఉంటాం, ఇది దేవుని మార్గమే అనుకుంటాం, వాడు పక్కనే ఉండి ఇది కూడా దేవుడి మార్గమే అని చెప్పి మనల్ని కొంత అలా తీసుకెళ్తాడు కదా. మధ్యలో మనకు తగిలి బాగున్నారా బెదరు, బాగున్నారా సిస్టర్, అమ్మ అందరూ బాగున్నారా అంటాడు. వీళ్ళ కూడా మనతో ఒకటి అనుకుంటాం మనం. అలాగ అనిపించి ఎలాగెళ్ళినా అక్కడికి వెళ్తాం బెదరు, ఎలాగొచ్చా అంటాడు. నిజం అనుకుని మనం వెళ్తాం, దారి తప్పిపోతాం కదా. అందుకని నీ మార్గము, నా మార్గములను నేను పరిశీలన చేసుకొని ఎప్పటికప్పుడే నా మార్గాన్ని ఏం చేసుకోవాలి? ఇది దేవుని మార్గమేనా, తప్పానా, నాకు తెలవకుండా తప్పిచ్చేసారు ఎవరన్నా, ఎప్పుడన్నా కొంచెం పక్క వచ్చేసానా, ఒక వీధి అవతలకి వెళ్ళిపోయానా, మళ్ళీ అవతలకి వెళ్ళిపోయాను అనుకోండి, నేను ఒకసారి పరిశీలన చేసుకుని ఈ వీధి కరెక్టా కాదని, ఇప్పుడు గూగుల్ ఉంది కదా, గూగుల్ మ్యాప్ చూసుకుని అరే మనం ఆ ఈదులో వెళ్ళాలి, పొరపాటున ఈదులోకి వచ్చాను, మళ్ళీ సరైన మార్గంలోకి రావాలా. అవునా కదా. మొన్న క్రిస్మస్కి మీటింగ్కి ఆయన కాకినాడ నుంచి ఆయన పిలిచాం, నటరాజన్ నాదరస్ గారిని. బాబు మీరు చర్చికాడ నుంచి నాకు గూగుల్లో మ్యాప్ పంపండి అన్నాడు. ఎక్కడి నుంచి పంపాను, మ్యాప్ పంపాను. ఆ కారు నడిపి సిస్టర్ గారు మ్యాప్ చూసుకుని 3 ఈదులు అవతలకు వచ్చింది. అక్కడికి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి ఎలా రావాలో తెలియలేదని ఫోన్ చేసింది ఆవిడ.
మీరు చూపించిన స్పాట్కి రావాలంటే ఇంకో 3 వీధులు దాటాలి మేము. ఇక్కడ నుంచి అత్తాకేమో టెంట్ అడ్డం వేసేసారు, అవతల నుంచి వద్దామంటే అక్కడేదో అడ్డం ఉంది, అవతల నుంచి వద్దామంటే అక్కడేదో అడ్డం ఉంది, ఎలా రావాలో తెలుస్తలేదు అంది. అయితే నేను వస్తున్నానమ్మా అని నేను ఈ వీధి అవి తిరుగుతున్నాను, నాకు దొరకలేదు కడకాలి. వాళ్ళే మొత్తం మీద ఏదో వీధిలో పడి వచ్చేసారు, మొత్తం మీద ఈ స్పాట్కి వచ్చేసారనమాట. ఆ మ్యాప్ దారి తప్పితే ఏం చేస్తూ ఉంటుంది, ఇలాగెళ్ళాలి వెలిగెళ్ళావు, ఇక్కడ ఏదో ఈదులు అడ్డం ఉంది కాబట్టి పక్క ఈదులోంచి వెళ్ళు, లేదా ఆ పక్క ఈదులోంచి వెళ్ళు, మొత్తం మీద ఆ స్పాట్కి వెళ్తాక ఇంకా ఇలాగ దారి ఉంది అలా దారి ఉందని ఎన్ని చెప్తుంది. అది చెప్తుంది మొత్తం మీద పాయింట్కి నడిపిస్తుందా. మనం ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలి. మనం నడిచే మార్గం కరెక్ట్గా ఉందా, ఎన్నో సందు తప్పామా అని పరిశీలన చేసుకుంటే దొరికేస్తుంది మళ్ళీ సరైన మార్గంలోకి వచ్చేయచ్చు. కాబట్టి మనలను మనమే ఏం చేసుకోవాలంటాడు, పరిశీలన చేసుకుని అప్పుడు ఏదైనా తేడాగా ఉందని అర్థమైపోతే వెంటనే మళ్ళీ సరైన మార్గంలోకి వచ్చే నాన్న నేను నువ్వు పరిశీలన చేసుకోవడం నేర్చుకో అని చెప్తున్నాడు. నీ శాసనములు తట్టు మరలుకున్నాను అన్నాడు. ఏం తట్టు మరలుకున్నాడంట, నీ శాసనములు మార్గమును విడిచిపెట్టి కొంచెం పక్కకి వెళ్ళాను, మళ్ళీ పరిశీలన చేసుకున్నాను, అమ్మో ఆయన శాసనముల మార్గం కాదనుకుంటా, కొంచెం తేడాగా ఉంది అని మరలా నీ శాసనముల తట్టు నేను మరలుకున్నాను అన్నాడు. కాబట్టి మనలను మనమే ఏం చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి అన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులరా, ప్రతి వారం మనలను మనం పరిశీలన చేసుకోవాలి వద్దా? ప్రతి వారం మనలను మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన శరీరము తీసుకునేటప్పుడు, ఆయన రక్తం తీసుకునేటప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకుని సరైన మార్గంలో ఉన్నానా, మార్గము తప్పానా, ఏమైనా తేడా జరుగుతుందా, అసలు ఏమిటని కాస్తంత అవగాహన చేసుకుని జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలన చేసుకుని ఆయన శరీరంలో, ఆయన రక్తంలో ఏం చేయాలి, పాలు పంపులు పొందాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 5వ మాట కనుక మనం చూస్తే 139వ కీర్తన 3వ వచనం, త్వరగా 139వ కీర్తన 3వ వచనం, నా నడకను నా పడకను నీవు పరిశీలించి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. ఏండి, బెర్క్మన్ సై గారు మంచి పాట రాశారు. మీకు ఎవరికైనా వస్తే నాతో పాటు పాడండి, ఒక లైన్ పాడుకుందాం. నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు, ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నా తలంపులను ఎరిగి ఉన్నావు, నా ఆలోచనలను ఎరిగి ఉన్నావు, నా సమస్తాన్ని ఎరిగి ఉన్నామని అద్భుతమైన పాట రాశాడు బెర్క్మన్ సై గారు. పిల్లరా, మనం అనుకుంటాం నన్ను ఎవడు సొత్తలేదని. మన మొత్తం మన తలంపులు, మన ఆలోచనలు, మన తల వెంట్రుకలు అన్ని లెక్కలు ఉన్నాయి, మన దినములు ఎన్నో లెక్కలు ఉన్నాయి, అన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి ప్రియులరా, మన నడక ఆయనకు పరిశీలనలో ఉంది. ఏముందండి? మన నడక ఆయన పరిశీలనలో ఉంది, మన పడక ఆయన పరిశీలనలో ఉంది, మన చర్యలు ఏం చేస్తున్నామో ఆయన పరిశీలనలో ఉన్నాయి. ఏం రాస్తున్నామో తప్పుడు రాతలో, ఏ చర్యలు మనం చేస్తున్నామో, ఎక్కడ పడుకుంటున్నామో, ఏమండి ఎవరికి తెలియదు అనుకుంటున్నామో, మన ఇంట్లోనే మనం పడుకుంటున్నాం, లేకపోతే ఇంకా ఏరే చోట ఎక్కడికన్నా వెళ్తున్నామో, మన నడక ఎలాగ ఉందో అన్నీ ఆయన పరిశీలనలో ఉన్నాయని చెప్తున్నాడు. కాబట్టి మన నడక విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, మన పడక విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి.
మన చర్యల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఆయన పరిశీలనలో ఉన్నాయని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులరా, ఎప్పుడు కూడా మనము అన్నీ దేవుడు తెలిస్తే ఇంట్లే అనుకుంటే మనంత బుద్ధిహీనులు ఎవరు ఉండరు కదా. మన నడక, మన పడక, మన ఆలోచన, మన హృదయం, మన మొత్తం, మన లిస్ట్, మన చిట్ట మొత్తం ఎక్కడ ఉంది? ఆయన దగ్గర ఉంది, ఆయన పరిశీలనలో ఉంది, ఆయన పరిశీలిస్తున్నాడు. జాగ్రత్త సుమా అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా కొంచెం మనం ముందుకు వెళితే యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనంలో మనము ఆయన గ్రంథమును పరిశీలించాలని నేర్పిస్తున్నాడు. మనం ఏం పరిశీలించాలంట? మనము ఆయన పరిశీలనలో ఉన్నాము. మనము పరిశీలించవలసింది ఆయన గ్రంథాన్ని పరిశీలించాలంట. ఏం పరిశీలించాలంట అండి? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. అది అవన్నీ వద్దులేండి. ఆయన గ్రంథమును పరిశీలించి ఏం చేయాలి? చదువుకోండి అన్నాడు. ఏమండి, మనం ఏం పరిశీలించాలి చెప్పండి అమ్మా? ఏం పరిశీలించాలి? ఆయన గ్రంథమును పరిశీలన చేయాలి. ఆయన గ్రంథమును పరిశీలన చేస్తే, ఆయన గ్రంథమును జాగ్రత్తగా చదివితే, అందులో మనము జాగ్రత్తగా పరిశీలించి పరిశోధించి ధ్యానం చేసి నెమరు వేసుకుని ఆ గ్రంథాన్ని కనుక మనం ఏమండి బాగా నమిలేయగలిగితే, తినేయగలిగితే, మన అంత జ్ఞానం కలిగిన ఎవడ ఉన్నాడు భూమి మీద. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ దేశం ఉంటుంది కదా అమ్మ, ఇజ్రాయెల్ దేశం ఇప్పటికీ ఉంది. ఆ ఇజ్రాయెల్ దేశంలో పుట్టిన ప్రతివాడు కూడా బైబిల్ గ్రంథాన్ని చదివి 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 మొత్తం తినేస్తారంట. అంటే అంత ఎక్కువ సార్లు చదివించేస్తారు పిల్లల చేత. అలాగ చదివి 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 గ్రంథాన్ని రోజు రోజు రోజుకి 10 అధ్యాయాలన్నా చదివేయాలి అన్నట్టు. అలాగా చదివేసి మొత్తం ఎక్కడ ఏదో అన్నీ తెలుస్తాయి. అలాగే ఏ వచనం ఎక్కడ ఉందో ఏంటి మొత్తం అన్నీ తెలుస్తాయి. అంత బాగా చదివిచ్చేస్తారు. ఇజ్రాయెల్ దేశం చిన్నదే, గట్టిగా ఒక మన దేశం లెక్కలో ఒక జిల్లా అంతా. కానీ ప్రపంచానికే ఆశీర్వాదకరంగా దేవుడు అంత జ్ఞానం వాళ్ళకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. చిన్న దేశమే కానీ వాళ్ళు ప్రపంచానికి అన్నీ ఎక్స్పోర్ట్ చేస్తారు. పువ్వులు కానించి, పాలు కానించి అన్నీ ప్రపంచానికి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. అంటే ఎంత జ్ఞానం ఉండాలి అండి, ఎంత తెలివి ఉండాలి. వాళ్ళ దేశంలో ఉన్న కాస్త భూమిలో అద్భుతాలు చేస్తారు వాళ్ళు. ఒక ఆవో ఒక గేదె ఉందనుకోండి, అక్కడ 40 లీటర్లు 60 లీటర్లు ఇస్తుందంట ఒక్కోటిని. ఎత్తాయా? అన్ని పాలు ఎత్తాయి ఎక్కడన్నా? ఎత్తాయండి. అదే ఏదో పంట ఆళ్ళు వేస్తే చాలా అద్భుతంగా పండుతాయంట అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్తుంటే విన్నాను. నేను ఎప్పుడు వెళ్ళలేదు. అక్కడ పండిన ఒక అంజూర పండు కానీ, ఒక ఖర్జూర పండు కానీ తింటే ఆ టేస్ట్ అబ్బా ఎంత రుచిగా ఉంటుందా అనిపిస్తుందంట. అంత టేస్ట్గా ఉంటుందంట, అంత విరివిగా పండుతాయంట. ఆశీర్వాదం అంతే, దేవుని ఆశీర్వాదం. ఎక్కువగా బైబిల్ని చదివితే, ఎక్కువగా ధ్యానం చేస్తే, ఎక్కువగా నెమరు వేసుకుంటే ఆ పరిశీలనలో మనం అద్భుతాలు మన ద్వారా దేవుడు చేస్తాడు. ఇప్పుడు పెట్రోల్ మనకు బండి తీసామంటే మాట్లాడితే బండి తీయాలా, బండి స్టార్ట్ చేయాలా. బండిలో పెట్రోల్ ఎక్కడదే? బైబిల్ చదివి 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 ఒక ఆయన అక్కడ ఆగిపోయాడు. ఐగుప్తు దేశ నైలు నది ప్రవాహంలో. ఏమండి, నైలు నది ప్రవాహానికి పక్కన మోషే కోసం ఆమె తల్లి ఒక జమ్ము పెట్టి చేసి దానికి కీలు పూసి మూత పెట్టి ఆ నదిలో వదిలేసిందని చెప్పి రాశారు కదా. ఆ వచ్చిన ఇంకా ఆగిపోయాడు ఆయన. కీలు పూసారన్నాడు కదా, అక్కడ ఆగిపోయాడు. కీలు అంటే ఏదో ఆయిల్. అవుంటప్పుడు మనం ఐగుప్తు వెళ్తే నైలు నది ప్రాంతం దగ్గరికి వెళ్తే అక్కడ తవ్వితే అక్కడ ఏదో ఆయిల్ దొరుకుతుందని ఇక్కడ రాశారని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయాడు మనోడు. వెళ్ళిపోయి తవ్వుతూ మొదలెడితే పెట్రోల్ దొరికింది. ప్రపంచంలో పెట్రోల్ అంటే అంతకుముందు ఎవరికి తేలదు. మొదలెట్టి దాన్ని పెట్రోల్ స్టార్ట్ చేశాడు ఆయన. ప్రపంచానికి పెట్రోల్ అమ్మకం మొదలుపెట్టాడు. రిగ్గులు తయారు చేశాడు. మొత్తం దేశమంతా ప్రపంచం అంతా ఎక్కడ పడితే అక్కడ పెట్రోల్ ఎలా తీయాలి, ఎలా దొరుకుద్ది అన్ని తెలివితేటలన్నీ వచ్చినాయి. అలాగా పెట్రోల్ ప్రపంచానికి పరిచయం చేశారు. ఎలాగా? వాక్యం చదువుకొని. ఎలాగా? వాక్యం చదువుకొని. విమానం ఎలా కనిపెట్టారు? ఇప్పుడు మాట్లాడితే ప్రతి వాళ్ళు విమానం ఎక్కేస్తున్నారు, అలా వెళ్ళిపోతుంది, అక్కడ దింపేస్తుంది కదా. అదే ట్రైన్ ఎక్కి ఇక్కడ ఎక్కి హైదరాబాద్ దిగాలంటే రాత్రి ఎక్కితే పొద్దున్న అవుతుంది. విమానం ఎలాగెక్కితే ఎంతసేపు? గంట అక్కడ దింపేస్తారు కదా. ఎలాగంటే అలా దింపేస్తున్నారు కదా.
మనం ఎవరు కనిపెట్టారు? రైట్ బ్రదర్స్. చిన్నప్పటి నుంచి బైబిల్ చదివి 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 అత్తమాన్ని చదివేసేటప్పటికి వాళ్ళకి ఒక వాక్యం దగ్గర ఆగిపోయారు. ఏమని? ఆకాశంలో దివిటీల వలె కనపడుతున్నాయి, అవి ఎలా పరిగెడుతున్నాయి అన్న వాక్యం కనపడింది వాళ్ళకి. ఇదేంటి? రథములు ఆకాశంలో పరిగెడతాం ఏంటి? రథములు వెలుగులాగా పరిగెడతాం ఏంటి? ఇలాగ రాశారేంటి అని అక్కడ ఆగిపోయి, ఆ వచనం ఇక్కడ ఆగిపోయి, అంటే గాల్లో ఎగిరే వస్తువుని ఏదో మనం తయారు చేయొచ్చు అని అక్కడ ఆగిపోయి దాని మీద ధ్యానంలో ఉండిపోయి ఒక విమానాన్ని తయారు చేసేసారు. వాళ్ళు తయారు చేసిన విమానం ఫస్ట్ తయారు చేసిన చాలా అదే ఏమంటారు దాన్ని, ఇప్పుడు ఉన్నంత అప్డేటెడ్గా లేదు. వాళ్ళు ఏదో తయారు చేశారు, మొత్తం మీద ఎగిరింది అది. దాన్ని బట్టి అలాగలా అప్డేట్ చేసుకుంటూ ఇప్పుడు మనం చూసే విమానాల్లో వచ్చినాయి. ఇలాగ నా బైబిల్ చదివిన వారు అనేకులు ఏమండి అద్భుతాలు కనిపెట్టారు. అంత జ్ఞానం దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనము ఏం పరిశీలించాలి? నీ గ్రంథములో ఆశ్చర్యమైన సంగతులు నాకు చూచినట్లుగా నా కన్నులు తెరువు ప్రభు అని ప్రార్థన చేసుకుని బైబిల్ పరిశీలించిన అద్భుత కార్యాలు మనకు కనపడతాయి, ఆశ్చర్యకార్యాలు మనకు కనపడతాయి. ఓ జీన్ ప్యాంట్ కనిపెట్టినోడు బైబిల్ చదువునాయనే ఏమండి. మీరు యూదులు గురించి జాగ్రత్తగా, ఇశ్రాయేల్ దేశం యూదుల గురించి జాగ్రత్తగా మీరు గమనిస్తే, పరిశీలన చేస్తే, ఇప్పుడు మనం వాడుతున్న వైద్య విధానాలన్నీ కూడా, రకరకాల టెక్నాలజీస్ అన్నీ కూడా వాళ్ళు కనిపెట్టినాయి. నోబెల్ ప్రైజులు అన్నీ వాళ్ళకే వెళ్ళినాయి. ప్రపంచవ్యాప్తంగా నోబెల్ ప్రైజ్ ఇస్తారు, ఎక్కువ యూదులకే వెళ్ళినాయి. మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న వాట్సాప్ కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ ప్రపంచమంతా వాడతారా? అవి కనిపెట్టిన వాళ్ళు వాళ్ళే కదా, వాళ్ళే కనిపెట్టారు. ఈ టెక్నాలజీ అంతా కనిపెట్టిన దానిలో మానిటర్ చేసే దానిలో అక్కడ స్విచ్ అయిపోతే మొత్తం ప్రపంచం అంతా ఆగిపోద్ది. అంత జ్ఞానం ఎలాగొచ్చింది? సెపరేట్ అండి. గ్రంథమును పరిశీలించడంలో అలాంటి ఆలోచనలు, అలాంటి జ్ఞానం, అలాంటి టెక్నాలజీ, అలాంటి తెలివితేటలు అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఆపరేషన్ చేసేస్తాకే అండి తీసుకెళ్ళిపోతుంటే, ఆపరేషన్ చేస్తుంటే మనకేం తెలుస్తలేదు. అసలు మొట్టమొదటిలో ఆపరేషన్ చేసినప్పుడు ఎలాగుండేది? అలాగా కోస్తే, ఆపరేషన్ చేసిన ముందు కోయాలి కదా, కోస్తే అవతల పేషెంట్ బాబాయ్ అమ్మాయి బాబాయ్ బాబాయ్ అని గోల పెట్టేస్తున్నా. వాళ్ళ బాధ చూడలేక బైబిల్ బాగా చదువుకున్న ఆయన చదువుకుని ఆదామునకు దేవుడు గాఢనిద్ర కలుగు చేసాను, గాఢనిద్ర కలుగు చేసి అది పక్కటెముకను తీసి శ్రేణిగా నిర్మించాను అన్న వాక్యం కూడా ఆగిపోయి ఒక పక్కటెముక తీయాలంటే ముందు గాఢనిద్ర కలుగు చేయాలని దేవుని వాక్యంలో ఉంది కదా. ఇప్పుడు ఏదైనా ఆపరేషన్ చేయాలంటే వాళ్ళకి గాఢనిద్ర రావాలా, ఇది ఎముక తీస్తున్నట్టు తెలవకూడదని మొత్తం ఇంజక్షన్ కనిపెట్టాడు మహానుభావుడు. మొత్తం ఇంజక్షన్ కనిపెట్టాడు. క్రిస్టియన్. ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే ఇన్ని ఉంటాయి. అందరూ క్రిస్టియన్లే, అందరూ వాక్యం చదివిన వాళ్ళే ఇవన్నీ కనిపెట్టిన వాళ్ళు. ప్రపంచం అంతా వాడుకుంటున్నారు కదా, అందరూ వాడుకుంటున్నారు. కాబట్టి వాక్యమును ఏం చేయాలి? పరిశీలన చేయాలి. అప్పుడు అందులో నుంచి అద్భుతాలు వస్తాయి. ఒక్క వాక్యంలో నుంచి అనేకమైన అద్భుతాలు వస్తాయి. కాబట్టి ప్రియులారా, ఇంకెలా చెప్పుకుంటూ వెళ్తే మనం వాడుకుంటున్న ఈ కరెంట్ ఎవరు కనిపెట్టారు? బల్బు థామస్ ఆల్వా ఎడిసన్. చిన్నప్పటి నుంచి బైబిల్ చదివి 1000 సార్లు ప్రయత్నించి అన్నిసార్లు ఫెయిల్ అయిపోయి మొత్తం మీద చివరికే కరెంట్ కనిపెట్టేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. వాళ్ళు చదువుకుంటగా పని చేయనివని స్కూల్ నుంచి పంపేశారంట ఆయన్ని. అలాంటి బిడ్డను ప్రతిరోజు తల్లి ప్రార్థన చేసి, ప్రభువా ఈ బిడ్డను ప్రపంచానికి ఒక గొప్ప శాస్త్రవేత్తగా చేయనని ప్రార్థన చేసేది రోజును. అలాంటి కుర్రాడు ఎలాగైపోయాడంటే ప్రపంచానికే విద్యుత్తుని కనిపెట్టి అంత రేంజ్కి వచ్చేసాడు. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలి? పరిశీలన చేయాలి. ఏం చేయాలి చెప్పండి? వాక్యాన్ని పరిశీలన చేయాలి. ఇంకా ఆఖరి పాయింట్ ఏంటంటే ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. దేవుని పరిశీలనగా అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకొనుట వలన అతిశయించాలన్నాడు. ఎవరిని పరిశీలనగా తెలుసుకోవాలంట? యెహోవాను, దేవుని పరిశీలనగా. ఈ భూమి మీద పనులన్నీ కూడా ఆయన ద్వారాగానే జరుగుతున్నాయి, ఆయనే చేస్తున్నాడని పరిశీలనగా తెలుసుకొనుట వలన అతిశయించాలని చెప్పాడు. కాబట్టి మనం ఆయన వాక్యాన్ని పరిశీలించాలి, దేవునిని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క కార్యములను, ఆయన యొక్క అద్భుతములను, ఆయన యొక్క మహత్కార్యములను మనము పరిశీలించి ఆయనను గురించి ఎక్కువగా తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
అబ్రహామును దేవుడు పరిశోధించాడు. ముగింపుకు వచ్చేసాను. ఎవరిని పరిశోధించాడు దేవుడు? అబ్రహామును దేవుడు పరిశోధించాడు. ఎలా పరిశోధించాడంటే, నేనంటే అబ్రహాము భయపడతా అనేది దేవుడికి ఒక ప్రశ్న వచ్చింది అండి. దేవుడు నాకు అబ్రహాం భయపడ్డా అని ఒక ప్రశ్న వచ్చింది. వచ్చినప్పుడు దేవుడు వచ్చి అబ్రహామును పిలిచారు. పిలిస్తే అబ్రహాం బయటకు వచ్చాడు. బయటకు వస్తే దేవుడు అన్నారు, నీవు ప్రేమించు నీకు ఒక్కగానొక కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా ఇచ్చే అన్నాడు. ఇచ్చేయంటే ఇప్పుడు దేవుడికి అతడు భయపడుతున్నాడో లేదో అని దేవుడు తెలుసుకోవాలనేది ఉద్దేశం. అప్పుడు మనలాంటి అయితే ఏమంటాం, 99 సంవత్సరాలు అయ్యాక ఒక్కగానో కొడుకుని ఇచ్చా మళ్ళీ కొడుకుని బలి ఇచ్చేయమంటావు, నువ్వు దేవుడివేనా, కఠినాత్ముడివా, దుర్మార్గుడివా, ఇదేమి కోరిక అంటాం మనం. అయితే మారు మాట్లాడకుండా కొడుకుని తీసుకుని, కట్టెలు తీసుకుని, నిప్పు తీసుకుని, దాసులను తీసుకుని, గాడిద గంత కట్టి తీసుకెళ్ళిపోడు బలిచ్చేత్తకి. బలిపీఠం కట్టేశాడు, బలిపీఠం మీద కర్రలు పేర్చేశాడు, కుమారుని కట్టేశాడు, కత్తి ఎత్తేశాడు. అప్పుడు దేవుడు అబ్రహాం ఆగు అని చెప్పేసి కంగారు పడి ఆపి, నువ్వు అన్నంత పని చేస్తావని ముందుగా నేను ఒక పొట్టేలు నా పొదలో ఏర్పాటు చేశాను, అర్జెంటుగా కొడుకుని ఇప్పేసి కట్టిన తాళ్ళు ఆ పొట్టెలను తీసుకొచ్చి అర్పణగా ఇయ్యని అర్పణ ఇచ్చేసాకప్పుడు అంటాడు, ఇందు నిమిత్తము నీవు నాకు భయపడువాడవని నాకు అర్థమైందన్నాడు. దేవునికి స్తోత్రం కలిగను గాని. ఆయన పరిశోధిస్తాడు మనల్ని. ఎందుకు? ఆయనకు భయపడే వాళ్ళమో కాదో తెలుసుకుంటాక. పరీక్ష పెట్టకపోతే ఎవడ పోస్ట్ ఎలా తెలుస్తుంది సార్? తెలుతుందా? పరీక్ష పెట్టాడు, పరీక్షలో నెగ్గాడు అబ్రహాము. అది యోబుకి పరీక్ష పెట్టాడా పెట్టలేదా? సైతాన్ అన్నాడు, బాగా దీవించావు, ఆశీర్వదించావు, ఏ క్లాస్గా దేశంలోనే ఆయన అంత ఉన్నవాడు ఎవడో లేడు, అంతగా ఆశీర్వదించావు. ఎవడైనా స్తోత్రం అంటారు. ఒకసారి నాకు అవకాశమే, అతడు చుట్టూ ఉన్న కంచి తీసేస్తే నేను అసలు స్తోత్రం చెప్పకుండా చేస్తానన్నాడు సాతాను. చేసుకొని చేతనైతే దేవుడు అనుమతి ఇచ్చాడు. వాడు వచ్చాడు, ఒకరోజు 10 మంది పిల్లల్ని చంపేశాడు కదా ఏమండి. ఒకరోజునే మొత్తం అన్ని పోయినాయి, ఆస్తులు పోయినాయి, మొత్తం పశువులన్నీ చచ్చిపోయినాయి, ఒకటి చెప్తున్నారు అన్నీ పోయినాయి అని. ఆరోగ్యం కూడా పోయింది, ఒళ్ళంతా కురుపులు వచ్చేసినాయి. ఇంట్లో కూర్చుంటాక కూడా ఇళ్ళగా బయటకు వచ్చి బూడిదలో కూర్చుని చిల్లపెంగులతో గోక్కునే పరిస్థితి వచ్చింది. అయినా సరే ఏమంటాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన నేను కన్నులారా చూస్తానంటున్నాడు. భార్యలో దూరి ఇంకెందుకు దేవుడిని దూషించి సావరాదంటే భార్య కూడా చెప్పాడు, తప్పు మళ్ళీ అనకూడదు, నువ్వు మూర్ఖురాలు మాట్లాడకూడదు, తప్పు, మేలే పొందాలా, కీడు పొందకూడదు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా కన్నాడు. అప్పుడు దేవుడు శబ్బాష్ బిడ్డ అని చెప్పేసి 200 ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. సాతాను సిగ్గుపడిపోయాడు. పరీక్ష వస్తుంది, పరీక్షలో మనం ఏమవ్వాలి? నెగ్గాలి. దేవుడు అబ్రాహామును పరిశోధించాడు, అబ్రాహాము నెగ్గాడు. యోబును పరిశోధించాడు, యోబు నెగ్గాడు. అలాగే మనల్ని కూడా ఆయన పరిశోధిస్తే మనం కూడా ఆయన పరీక్షలో మనం కూడా నెగ్గాలి. అందుకని ఏదైనా కష్టం వస్తే, ఏదైనా బాధ వస్తే మాకే వచ్చినాయి అనుకోకండి, ఇది ఒక పరీక్ష అనుకోండి, నా మేలుకే అనుకోండి. ఆ పరీక్షలో నెగ్గటానికి మనం దేవుని సహాయాన్ని కోరుకునేటట్లుగా మనం ముందుకు సాగిపోవాలని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. యోసేపుకి చిన్నప్పుడే దేవుడు దర్శనం ఇచ్చాడు. 11 మంది సాష్టాంగపడి నమస్కారం పెట్టినట్టు, తల్లిదండ్రి కూడా సాష్టాంగపడి నమస్కారం పెట్టినట్టు ఆ కళ్ళలో వాళ్ళకే అర్థమైపోయింది. అర్థమైపోయాక తీసుకెళ్ళి గోతులో పడేశారు కదా, చిత్తకొట్టేశారు కదా, అందులోంచి మళ్ళీ తీసి అమ్మేశారు కదా. పోతీఫర్ ఇంట్లో బానిస బతుకుతున్నాడు కదా. పోతీఫర్ భార్య ఆయన అనవసరంగా ఇరికించి చెరసాలలో వేయించింది కదా. చెరసాలలో కూడా ఎన్నో ఇనుము చేత బాధింపడ్డాడు కదా. ఇన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అండి అతడు సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు అండి. అతడు ఆ పరీక్షలో నెగ్గలేదా? యోసేపు గురించి కీర్తన గ్రంథంలో రాస్తూ, దేవుని వాక్యం అతడిని పరిశోధించెను, ఇనుము అతడిని బాధించెను, అతడిని పరిశోధనలు అతడు నెగ్గిన తర్వాత అతన్ని తీసుకెళ్లి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు ఆశీర్వదించాడు అని చెప్పి రాసిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన ఆయన పరిశోధనలో, ఆయన పరీక్షలో, ఆయన పరిశీలనలో మనం నిలబడితే అప్పుడు మనలను తీసుకెళ్ళి ఆయన ఆశీర్వాద కారణంగా చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ముగింపులో 2-3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. నిర్గమ 15:25 చూస్తే ఆయన కట్టడలను విధించి పరీక్షించాడంట. ఆయన కట్టడలను విధించి పరీక్షించాడంట. అమ్మా 15:25 నిర్గమకాండమేనా? ఎక్కడున్నారు?
ఆయనకేం తెలియదులే అన్నట్టుగా మీరు చదివేస్తున్నారు, ఎక్కడో చదివేస్తున్నారు, నాకు అర్థం అవ్వలేదు. అదేంటి తేడా వస్తుంది అనుకుంటున్నాను. నిర్గమాకాండం 15:25 ఆయన కట్టడను విధించి మధురములైన కట్టడను విధించి పరీక్షించాడు. అది ఆయన పరీక్ష ఎందుకు పెడతాడంటే ఆయన ఒక కట్టడను విధించి ఆ కట్టడ ప్రకారం జీవిస్తారో జీవించరని పరిశీలన చేయడానికి అక్కడ పరీక్ష పెట్టాడంట. ఆ కట్టడకి వారు లోబడాలన్నట్టు. అలాగే నిర్గమాకాండం 16:4 చూస్తే ఆకాశం నుంచి మన్నా కురిపించేవాడు దేవుడు. ఆ మన్నా ఏ రోజు తర్వాత తీసుకుంటారు బాబు అని ఒక కట్టడ పెట్టాడు. ఆ కట్టడ చాలు ఆ కట్టడ ప్రకారం చాలామంది చేయలే. ఈ రోజుకి రేపుడికని రెండు తెచ్చుకున్నారు. ఒక్కొక్కడు తెచ్చుకుంటే ఈ రోజుకి తెచ్చుకున్నదేమో బాగానే ఉంది, రేపుడికి తెచ్చుకున్నదేమో పురుగులు పట్టేసింది. అంటే ఇలా మాట వింటారా వినరా అని కట్టడ పెడతాడు. మాట వింటే పరిశీలనలో నెగ్గుతాం, మాట వినకపోతే ఓడిపోతాం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. మాట వింటే అది పురుగులు పట్ల, మాట వినకపోతే ఏమైంది, పురుగులు పట్టింది. కాబట్టి ఆయన చెప్పినట్టు మాట వినాలని ఈ పరీక్షలో మనకు తెలియజేయబడుతుందని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే నిర్గమాకాండం 20:20 ఆయన మనము పాపము చేయకుండానట్లు దేవుని భయం మనకు కలుగునట్లు మనల్ని పరీక్షిస్తున్నాడంట. భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించటకును మీరు పాపము చేయకుండాట్లును ఆయన భయము మీకు కలుగుటకును ఆయన వేంచేసెను అన్నాడు. ఆయన ఎందుకు పరీక్ష పెడుతున్నాడో మనం పాపం చేయకుండా ఉండాలని, ఆయన భయం మనకు కలగాలని ఆయన వేంచేస్తున్నాడు, ఆయన పరీక్షిస్తున్నాడు అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలో మనం ఉన్నాం అని ఎరిగిన వాళ్ళమై మనము పాపము చేయకుండా ఉండాలని కోరుకుని మనల్ని పరీక్షలో పెట్టాడని మీకు మనవి చేస్తున్నాను. అలాగే ద్వితీయోపదేశకాండం 13:3 చెప్తున్నాడు, ఆయన మనం ప్రేమిస్తున్నామో లేదో తెలుసుకోవడం కోసం పరీక్ష పెడుతున్నాడంట. ఎందుకు పెడుతున్నాడంట? ఆయన మనము ప్రేమిస్తున్నామో లేదో అని తెలుసుకోవడం కోసం పరీక్ష పెడుతున్నాడంట అండి. అంతేనమ్మా? తెలుసుకుంటకు యెహోవా మిమ్మల్ని పరీక్షించుతున్నాడు అన్నాడు. మనము ఆయనను పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రేమిస్తున్నామో లేదో అని తెలుసుకోవడం కోసం ఆయన మనలను పరీక్ష పెడుతున్నాడు అని చెప్పేసి రాయబడి ఉంది. అమ్మ, ప్రేమ అంటే ఏంటి చెప్పండి? ఇక్కడ ఉన్న పిల్లలు ఎవరికైనా అర్థమైతే ప్రేమ అంటే ఏంటండి? ప్రేమించిన వాళ్ళు ఏం చేయాలి? పోనీ అమ్మ, ప్రేమించిన వాళ్ళు ఏం చేయాలి? ఓకే, అదొకటి. ప్రేమ అంటే చాలా ఉంది. ప్రేమ అంటే మనం చెప్పలేనంత సముద్రం అంత వివరణ ఉంది. కానీ ఒక మాట అంటాను. ప్రేమ అంటే దేవుడు మనలను ప్రేమించాడు అంటానికి నిదర్శనం ఆయన తన సొంత కుమారుణ్ణి మన కోసం బలి అర్పణగా ఇచ్చేశాడు. ఇందులో ప్రేమ ఉన్నది అన్నాడు. ఇందులో ఏముందండి? ఆయన తన సొంత కుమారుని మన కొరకు బలి అర్పణగా ఇచ్చేశారని చెప్పి రాసి అక్కడ కింద పక్కన ఇందులో ప్రేమ ఉన్నది అన్నాడు. ప్రేమ ఉండబట్టే మనలో ఎవరూ నరకం వెళ్ళిపోకుండా మనము పరలోక రాజ్యం వెళ్ళాలంటే మన పాపాలకు శిక్ష ఉంది కాబట్టి ఆ శిక్ష ఆయన భరించి మనకు బదులుగా ఆయన చనిపోయి ఆయన మన కొరకు రక్తాన్ని చిందించి మనలను బ్రతికించడం కోసం ఆయన చేసిన బలియాగంలోనే ఏముందన్నాడు? ప్రేమ ఉన్నది అన్నాడు అండి. ఇప్పుడు ప్రేమ ఉందని చెప్పడం కోసం ఆయన తన సొంత కుమారుణ్ణి ఇచ్చేశాడు కదా అండి. ఇప్పుడు మనం కూడా ప్రేమ ఉన్నదని తెలియజేయడం కోసం మనం కూడా ఏదో ఒకటి ఇచ్చేయాలి. అంతేనే కదా? అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారంట. తమ్ముడు ఏదో చేసి వచ్చాడు, ఏదో పొరపాటు పని చేసి వస్తే అన్నగారికి చెప్పాడు, అని నేను ఇలాగ పొరపాటుని ఏదో దెబ్బలాట్లో ఇరుక్కున్నాను, ఇప్పుడు నన్ను జైల్లో ఎత్తారంటే అన్నయ్య అన్నాడు, నీ చేతిలో ఉన్న ఆయుధం నీ చేతిలో సొక్కాయి నాకు ఇచ్చేయని అన్నయ్య వేసుకుని అన్ని సొక్కాయి తమ్ముడికి ఇచ్చి ఆడు అక్కడ ఉన్నాడు. రావాల్సిన వాళ్ళు వచ్చారు, ఈ ఆయుధాన్ని చూసి వస్త్రాన్ని చూసి అన్నయ్యని తీసుకెళ్ళిపోతే కోర్టు ఉరిశిక్ష చేసేసింది. ఉరిశిక్ష చేసేసి ముందు నీ కోరిక ఏంటంటే మా తమ్మునికి ఎక్కడ అన్నాడు. తమ్ముడు వచ్చాడు. ఆడు వచ్చాక అని నేను చచ్చిపోవాలి, నా ప్లేస్ నువ్వు చచ్చిపోతున్నావు, నీ కొరకు ఉరిశిక్ష పడిందని అంటే అన్నాడు, నేను రక్షణ పొందాను రా, నేను ఎప్పుడు చచ్చిపోయినాను నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, నువ్వు రక్షణ పొందలేదు, అందుకని నీకు బదులుగా నేను చచ్చిపోతున్నాను, నువ్వు నాకులాగా రక్షణ పొంది బతుకు, దేవుని బిడ్డగా బతుకని చెప్పి ఆయన ఇదే నా ఆఖరి కొరకు అని చెప్పాడు. ఈ కుర్రోడు హృదయం బద్దలై నేను చచ్చిపోవాల్సింది నాకు బదులు అన్నీ చచ్చిపోడని చెప్పేసి అక్కడే రక్షణ పొంది ఇక నుంచి తాగను, ఇక నుంచి ఈ పనులన్నీ మానేస్తాను, ఇక నుంచి దేవుని కోసం బతుకుతానని దేవుని కోసం బతికాడంట. ఏమర్థమైంది? అందులో ఏముంది?
ప్రేమ ఉంది. ప్రేమ ఉండబట్టే తమ్ముడి కోసం అన్నగారు ప్రాణాన్నే ఇచ్చాడు అన్నట్టు అక్కడ వివరణ ఇచ్చారు. కాబట్టి మనకు కూడా దేవుని మీద ప్రేమ ఉంటే ఏం చేయాలి? పూర్ణ హృదయంతో మనం ఆయనకి ప్రేమను వ్యక్తపరచాలి. పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆయన పని చేయాలి. అంతే కదా ప్రేమ ఉంటే, అవునా కదండి? అండి ఆయన పని ఏం చేద్దాం? దేవుని సువార్త కొరకు, దేవుని సేవ నిమిత్తం పూర్ణ హృదయంతో మనం ఆయనకి ఏమి ఇవ్వగలం? మన సమయాన్ని ఇవ్వగలం, మన ధనాన్ని ఇవ్వగలం, మన యొక్క శక్తిని, మన యొక్క కష్టాన్ని దేవుని కోసం చేయగలం కదా. సమయాన్ని ఇవ్వగలం, ధనాన్ని ఇవ్వగలం, మన శక్తితో ఆయన పని చేయగలం. ఇవన్నీ పూర్ణ హృదయంతో ఆయనకి చేస్తే మనకే ఆయన మీద ఏమున్నట్టు? ప్రేమ ఉన్నట్టు లెక్క. కాబట్టి ప్రియులారా, ఆయన సేవ నిమిత్తం, ఆయన సేవ అభివృద్ధి నిమిత్తం, ఆయన మందిరం నిమిత్తం మనం శక్తి వంచన లేకుండా ప్రార్థన చేయాలి. ఏమండి, మనం శక్తి ఖర్చు పెట్టి పనిలో పాల్గొనాలి. మనం ప్రేమను నిరూపించడానికి మన ధనాన్ని కూడా దేవునికి ఇవ్వాల్సిన అవసరం ఉందని మీకు నేను మనవి చేస్తున్నాను. దావీదు భక్తుడు 40 సంవత్సరాలు యుద్ధాలు చేసి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి కొన్ని టన్నుల బంగారం అని అక్కడ రాశారు. ఇన్ని టన్నుల బంగారం నేను యుద్ధాల్లో సంపాదించాను అన్నాడు. కొన్ని లారీలు అవుతుంది ఆ టన్నుల బంగారం లెక్కలెత్తే. ఎన్ని కోట్లు లెక్కెత్తే మనకి అర్థమవుదు. అన్ని కోట్లు వస్తాయి ఆ బంగారం అమ్మితే. అంత బంగారాన్ని అన్ని యుద్ధాల్లో సంపాదించి దావీదు గారు అన్నాడు చనిపోయే ముందు, నాకు నా దేవుడు 40 సంవత్సరాల యుద్ధాల్లో ఇచ్చిన బంగారం అంతా నా కడుపుని పుట్టిన పిల్లలకి ఎవరికి ఇవ్వను, నా దేవుని మందిరానికి ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఆ లిస్ట్ రాశాడు అక్కడ. ఏమండి, ఎవరికి ఇచ్చేసాడంట? దేవుని మందిరానికి ఇచ్చేసాడు. నా దేవుని మీద నాకున్న ప్రేమ చేత, మక్కువ చేత నేను దేవుడు నాకు ఇచ్చిందంతా ఆయన మందిరానికి ఇచ్చేస్తున్నానని చెప్పి రాసి పెట్టాడు. అంటే దేవుణ్ణి ఎంత ప్రేమించాడో చూసుకోండి. అంత ప్రేమించాడు కాబట్టి ఈరోజు కూడా దావీదు అంటే ఆయన పేరు చెప్పకుండా మనం ఏమీ ముందుకు వెళ్తాక లేదు. దావీదు కుమారుణ్ణి యేసుప్రభు అనిపించుకుంటాక ఇష్టపడ్డాడు. దావీదు సింహాసనం మీద నేను కూర్చుంటానని చెప్పాడు. ఆయన పేరు అంత చిరస్థాయిగా నిలిచిపోవడానికి కారణం దేవుణ్ణి ఆయన అంతగా ప్రేమించాడు. అందుకని మనం కూడా ఆయన్ని మనం అంతగా ప్రేమిస్తే మనలను కూడా అంతగా ఆయన ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడని మీకు నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆఖరిగా 1 కొరింథీ 11:28 వచనంలో చూస్తే, తన్ను తానే పరీక్షించుకుని ఆ శరీరంలో పాలుపంపులు పొందాలి, ఆ రక్తంలో పాలుపంపులు పొందాలి, అలాంటి వారికి నిత్య జీవం అనగా పరలోక రాజ్యం అన్నాడు. కాబట్టి మనము ఆయన శరీరం తీసుకునే ముందు, ఆయన రక్తం తీసుకునే ముందు మనల్ని మనం పరిశీలన చేసుకొని, పరీక్షించుకొని ఆ బలంలో పాలుపంపులు పొందితే అప్పుడు మనము నిత్య జీవమునకు వారసులం అవుతాము అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ రోజున దేవుడిచ్చిన వర్తమానం ద్వారా తేలుచున్న ఫలితార్థం ఏమనగా ఆయన మనలను పరిశీలించుచున్నాడు. మనలను మనమే పరిశీలన చేసుకోవాలి. అలాగైతే ఏమండి మనము జాగ్రత్తగా జీవిస్తాం, మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాం అండి, ఆయన నిత్య జీవమునకు వారసులం అవుతాం. అలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్. అందరినీ దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ అందరి